దేవుని స్తోత్రాలు. ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని బిడ్డలమైన మనము ఆయన సన్నిధిలో ఆరాధించడం ఆశీర్వాదం కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ 2వ వారంలో దేవుడు మనం సురక్షితంగా ఇప్పటి వరకు కాచి కాపాడి సంరక్షించి రక్షించిన దేవునికి ఒకసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఇక ఉదయకాల సమయంలో మీకు ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలామంది లోకములో జీవిస్తున్న వారి స్థితిగతులు ఎంత భయంకరంగా మారుతున్నాయో, ఎలాంటి స్థితిలో మనుషులు ఉండబోతున్నారో, ఎలాంటి స్థితిలో మార్చబడుతున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో మానవ జీవితం మనుగడ సాగిస్తుందో తెలుసుకోవటానికి ఈ రోజున ఒక చిన్న మనిషిని చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి మీరు స్క్రీన్ మీద జాగ్రత్తగా చూడండి. ఆ మనిషి పేరు రోనీ కోల్మ్యాన్. మరొకసారి చెప్తున్నా, ఆ మనిషి పేరు రోనీ కోల్మ్యాన్. ఈ పక్కనున్నాడు చూసారా, ఆ పక్కనున్న మనిషి, అతను ఒలింపిక్స్లో దాదాపు 8 సార్లు గోల్డ్ మెడల్ సంపాదించాడు, ఛాంపియన్ అయ్యాడు ఒలింపిక్స్లో. ఆయన ఒక జబ్బ, అంటే ఈ శరీరం అంటే ఇక్కడ ఈ బలము, ఇది కనుక మనం చూస్తే ఈ జబ్బ ఇది అంత ఉంటుందట, నడుము అంత ఉంటుందట. అంత గొప్ప మనిషి, లెజెండు. ఎంత గొప్ప మనిషి అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అంత గొప్ప సామ్రాజ్యానికి అధినేత అనిపించాడు. బాడీ బిల్డింగ్లో ఆయనంత గొప్ప వ్యక్తి లేడు అనిపించాడు. అంత గొప్ప వ్యక్తి, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఆయన ఒకప్పుడు పోలీస్ ఆఫీసరు, అమెరికా దేశంలో లూసియానాలో పోలీస్ ఆఫీసరు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్గా చేస్తూ అతను ఆ ఆఫీసు నుండి మళ్ళీ వేరే విధంగా వెళ్దామని చెప్పి ఒక మనిషి యొక్క సలహా ప్రకారంగా బాడీ బిల్డింగ్ చేయటం మొదలెట్టాడు. బాడీ బిల్డింగ్ చేస్తే ఆయన ఆ బాడీ బిల్డర్గా ఉంటూ మిస్టర్ ఒలింపియా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెడల్లో దాదాపు 8 సార్లు సంపాదించుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఆయన ఆరోగ్యం క్షీణించింది. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. సుమారుగా అతని స్పైనల్ అంటే వెన్నుముక్క మీద, ఆయన తొడ మీద దాదాపుగా 13 సర్జరీలు జరిగినాయి. ఎన్ని? 13 సర్జరీలు జరిగినాయి. ఆ పక్కన మీరు చూడండి ఆ ఫోటో. ఈరోజు నా మనిషి నడవటానికి కూడా చేత కాదు, నిలబడటానికి కూడా చేత కాదు. ఇలాగ నడుచుకుంటా, ఎవరైనా పట్టుకుంటే అలాగ నడుచుకుంటా వెళతాడు. అంతా అయిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయాయి. తను ఇంత ఇదిగా ఉన్నవాడు చివరికి వీల్ చైర్కే పరిమితమయ్యాడు. ఎవరన్నా తోసుకుంటూ వెళితే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, లేకపోతే లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆస్తి ఉంది, అంతస్తుంది, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. అర్థమవుతుందా మీకు? నేటి వ్యవస్థలో జరుగుతున్న పరిమాణాలు అర్థమవుతున్నాయా? ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామని ఆనందించడంలో తప్పు లేదు. ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే అది అద్భుతమే. ఈ రోజున మన పరిస్థితి ఇంత ఉందంటే మనకు అద్భుతమే. కానీ మనకున్న బలహీనత ఏంటో తెలుసా? మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి హేళన చేస్తాం, అసహ్యించుకుంటాం, అపహాస్యం చేస్తాం.
ఎవరిని చూసి? మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారని సంగతి ఆ టైంలో మనకు కనబడదు. అవునంటే కాదంటరా? కానీ ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అటువంటి వారిని చూసి నువ్వెప్పుడు హేళన చేయకు. రేపు మన పరిస్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో. ఒకవేళ నీకైనా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళని చూసి అసూయపడకు. రేపు వాళ్ళ పరిస్థితి ఏంటో. అవునంటే కాదంటరా? ఎంత సంపాదించుకున్న ఈ మనిషి, ఎంత ఈ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మనిషి, ఇతనికి కింగ్ అని పేరు ఇచ్చారు. లెజెండరీ మ్యాన్, కింగ్ అంటే ఆయన రాజు అన్నాడు. కానీ అదిగో అట్లా నడిస్తే తప్ప అదిగో అలాంటి పరిస్థితుల్లో పడిపోయి, అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే చెప్తాను, ఈ రోజున ఎవరి గురించి అని ఎవరమైనా సరే మనకున్న పరిస్థితులను బట్టి ఇది దేవుని చిత్తమని ఎరిగితేనే ధన్యులము. మన పరిస్థితులు ఎక్కడ మార్చబడినా కూడా ఇది దేవుని చిత్తం, నేను ఇలా ఉంటూ నా దేవుని చిత్తం, ఈ స్థితిలో ఉంటూ నా దేవుని చిత్తం. ఒకవేళ ఆయన చిత్తమైతే నా స్థితిని మారుస్తాడు, ఆయన చిత్తమైతే నాకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన చిత్తమైతే నేను ఆయనకు తోడుగా ఆయన నాకు తోడుగా ఉంటే నా స్థితి మార్చబడుతుందేమో. కానీ ఎప్పటికైనా ఆయన స్థితి, ఆయన చిత్తమే మన పట్ల నెరవేర్చబడతాం అనేది అద్భుతమైన సత్యం. అందుకని ఏం చేయాలి అంటే ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా పట్ల నీ చిత్తం ఏమిటో నాకే తెలియచేయి. నా పట్ల నీ ఉద్దేశం ఏమిటో, రేపు నా స్థితి ఏమిటో అనే దాని గురించి కంటే కూడా ఈ రోజున నా స్థితి ఏమిటో అని నేను ఆలోచించుకొని ఇప్పటికైనా నీ దగ్గరగా ఉండగలిగితే, దేవా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చగలిగిన దేవుడు అయ్యా అని చెప్పి ఆయన స్తుతించడానికి అవకాశం దొరుకుతుంది. నేను ఎప్పుడు గర్వపడతాను. ఎందుకో తెలుసా? నాకంటే దరిద్రులు లోకంలో ఎంతోమంది ఉన్నారు లేరా? నాకంటే హీనులు దీనులు ఎంతోమంది ఉన్నారు. నేను వాళ్ళని చూసి బాధపడతాను. ఎందుకు అంటే, అయ్యో నా స్థితి వాళ్ళకి లేకుండా పోయింది అని. అర్థమవుతుందా మీకు? నా స్థితి వాళ్ళకి లేకుండా పోయింది. నేను వాళ్ళని చూసి, పెద్దవాళ్ళని చూసి, నాకంటే ధనికులను చూసి నేను అసూయపడను. ఎందుకు అంటే అది నా దేవుని చిత్తంలో లేదు. నేను ధనుకున్న అవుటము. ఒకవేళ ఆయన తలుసుకుంటే నన్ను ఎంతటి స్థితిలోనికైనా మార్చగలుగుతాడు. ఆయన చిత్తానికి లోబడతాం నేర్చుకుందాం ఈ రోజున. ఆయన చిత్తం ఏమైనదో మన పట్ల, రేపు మన స్థితి ఎలా ఉంటుందో. అదిగోండి చూడండి, ఎంత భయంకరమైన మనిషిగా ఉన్నవాడు ఈ రోజున ఎలాంటి స్థితిలో ఉన్నాడు. ఒకళ్ళు పట్టుకుంటే నడవగలుగుతాడు. అది అలాంటి పరిస్థితి. అందుకని ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, దేవా నువ్వు నాకు ఈ స్థితి ఇచ్చావు కదయ్యా, ఈ స్థితిలో నేను నీకు లోబడి నీకు సమీపంగా జీవించడం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదయ్యా అని చెప్పగలిగే వారిగా ఉండగలిగితే మనం ధన్యులం. మీకు ఒక మనిషిని, బైబిల్లో కూడా మనిషి ఉన్నాడు. ఆ మనిషి యొక్క జీవితాన్ని కూడా మీకు అర్థం కనపడినట్లుగా చూపిస్తా. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళితే మనందరికీ తెలిసినటువంటి భక్తుడు ఎలీషా. ఎవరండి? ఎలీషా చరిత్ర చదవగానే మొట్టమొదటిసారిగా గుర్తుకొచ్చేది ఏది చెప్పండి ఒకసారి అమ్మా. ఎలీషా చరిత్ర చెప్పగానే, ఎలీషా జీవితం గురించి చెప్పగానే మొదటిగా గుర్తుకొచ్చేది ఏంటి అంటే, నెంబర్ 1, ఎలీషా ఏలియాకి శిష్యుడు. నెంబర్ 1. ఎలీషాని కనుక మనం ఆలోచన చేస్తే మనకు మళ్ళీ గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? నయమాన్ని స్వస్థపరిచినవాడు, గేహాజీ కళ్ళు తెరిపించినవాడు. అర్థమవుతుందా మీకు? ఎవరు? గేహాజీ కళ్ళు తెరిపించినవాడు.
కళ్ళు తెరిపించిన వాడు. బైబిల్లో మీరు చదువుకుంటే దాదాపు రాజుల గ్రంథంలోనే 34 దగ్గరగా 34 అద్భుతాలు చేసినటువంటి మహా గొప్ప సేవకుడు, ప్రవక్త ఎలీషా. అర్థమవుతుందా మీకు? ఎవరు? ఎలీషా. అనేక మందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. కానీ దేవుని చిత్తంలో ఆయనకేంటో ఎలా ఉన్నాడో ఒకసారి మీకు పరిశుద్ధ గ్రంథంలోకి తీసుకెళ్ళి అక్కడ చెప్తాను. పరిశుద్ధ గ్రంథం 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా 20వ వచనం చదువుతున్నాను. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. చాలండి, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎలీషా ఎవరు? నెంబర్ 1 దేవుని ప్రవక్త. నెంబర్ 2 దేవుని పేరట అద్భుతాలు చేసిన వాడు. నెంబర్ 3 దేవుని సన్నిధిలో నిలిచిన వాడు, మంచి ఆరాధన చేసిన వాడు, అద్భుతమైన జీవితానికి పునాదులు వేసిన వాడు, రాజులను సహితము అభిషేకించిన ఘనత ఎలీషాకుంది. ఇప్పుడు ఎలీషా ఎలా ఉన్నాడు పరిస్థితి అంటే, జబ్బు చేత చనిపోయాడు. మరోసారి చూద్దాం. దేని చేత ఏమొచ్చి చనిపోయాడట? బైబిల్లో చెప్పిన మాట, ఈ ఎలీషాకు మరణకరమైన, అర్థమైందా ఏంటండి? మరణకరమైన ఏమొచ్చింది? ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చింది. ఒక భయంకరమైన రోగము. దీని గురించి అనాలిసిస్ చేస్తే చాలామంది పండితులు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయనకు క్యాన్సర్ వచ్చింది. ఓకే, ఏ గుడ్ టీచర్ విల్ డై విత్ టీబీ అన్నారు పెద్దోళ్ళు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు కాదులేండి, అప్పట్లో చాక్ పీసులతో రాసేవాళ్ళు, డస్ట్తో తుడిచేవాళ్ళు. ఆ స్మెల్ పీల్చి వారి ఊపిరితిత్తులు పాడైపోయి వారికి టీబీ అనే జబ్బు వచ్చేదట. ఓకే, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక మంచి వక్త, ధీటుగా మాట్లాడగలిగిన వ్యక్తి థ్రోట్ క్యాన్సర్తో చనిపోయారట. అర్థమవుతుంది మీకు? థ్రోట్ క్యాన్సర్తో. ఈ రోజున ఎలీషా ఎలా చనిపోయాడు? క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. జాగ్రత్తగా ఆలోచించాం. జబ్బు చేసి చనిపోయాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏ స్థితిలో ఉన్నవాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాడు, ఏ యొక్క జీవితాన్ని జీవించినవాడు, ఎలాంటి బ్రతికిన వాడు, చివరికి ప్రవక్తగా ఉన్న వానికే నయం కాని జబ్బు వచ్చింది. ఇప్పుడు మనమేమంటాం తెలుసా? మనమేం ఆలోచిస్తాం తెలుసా? ఆయన ఏం చేసి ఉంటాడు, ఆయనకి ఎందుకు ఈ జబ్బు వచ్చిందో, ఆయన ఎలాంటి వాడుగా జీవించాడో లాస్ట్లో కాదా? మనసులో మనకు రేవటం లేదా? మనసులో అలాంటి పుట్టడం లేదా? తప్పనిసరిగా పుడుతుంది. కానీ ఎలీషా అలా అనుకోలే. ఎలీషా ఏమనుకున్నాడు తెలుసా? నేను ఈ రోగముతో చనిపోవటం నా దేవునికి ఇష్టము, నా దేవుని చిత్తం అన్నాడు. అంతే. ఏ రోగంతో? క్యాన్సర్తో చనిపోవటం నా దేవుని చిత్తం. అలాగనే చనిపోతా, కానీ నా దేవునికి మాత్రం దూరంగా ఉండను. ఆయన ప్రవచనాలు బయలుపరిచిన వెంటనే నేను ఆ ప్రవచనాలను చెప్పకుండా ఉండలేను. జబ్బు చేసి అక్కడ కూడా సువార్తను ప్రకటించాడు మహాదేవి. అర్థమవుతుందా? మరణకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా ఆ దేశపు రాజుని అభిషేకించాడు. మీరు చూసుకోండి బైబిల్లో. ఆయన స్థితి ఎలా ఉంది ఇప్పుడు? జబ్బుతో కూడిన స్థితి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పనా?
నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే దేవుని చిత్తమని నమ్మంతే. నిన్ను దేవుడు ఈ ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుని చిత్తం. ఒకవేళ నాకు ఈ బలహీనత ఇచ్చినా అది దేవుని చిత్తము. ఇది నీ దేవుడు చేసిన గొప్ప కార్యం అంతే. ఎందుకో తెలుసా? ఆయన ఎదుట కొండ మాట్లాడటానికి అధికారం లేదు. కుమ్మరి ఎదుట ఎవరు మాట్లాడగలుగుతారు? కుమ్మరే మాట్లాడగలుగుతాడు. కుమ్మరే తను చేయాలి. ఎలా చనిపోయినా, క్యాన్సర్తో చనిపోయినా, మరణకరమైన రోగంతో చనిపోయినా, విషయం చెప్తాను. మీరు కనుక ఆ 20 వచ్చిన చివరి భాగంలో మీరు చదివితే అంటాడు ఆయనట 1 సంవత్సరం సమాధిలో పాతిపెట్టబడ్డాడట. పాతిపెట్టబడినప్పుడు ఆ దేశం మీద దండయాత్ర జరిగింది. అనేక మంది పారిపోతున్నారు. ఒక 4 మనుషులు ఒక చనిపోయిన శవాన్ని తీసుకొని పరుగులెడుతూ ఉంటే చివరికి వాళ్ళు ఎక్కడి మీద పడతారోనని చెప్పి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎలీషా శవం మీద పడేస్తారట. అద్భుతం చెప్పనా? శవం లేచి నిలబడింది. దేని స్తోత్రం. శవము లేచి నిలబడింది. వాళ్ళతో కలిసి పరిగెత్తుతుంది. అర్థమవుతుందా మీకు? ఎవరితో? మోసిన వారితో కలిసి పరిగెడుతుంది వెనకాల. అరే ఏందిరా ఇది? చనిపోయిన ఎలీషాలో జీవము ఇంకా ఉంది అని చూపించాడు దేవుడు. స్తోత్రాలు.
ఈరోజున అందుకే చెప్తున్నా, మనం చనిపోయిన మన సాక్ష్యము దేవుని చిత్తములో ఉన్నది, అదే జరుగుతుంది. దేవుని చిత్తానుసారంగా జీవించడం అలవాటు చేసుకుంటే, దేవుని చిత్తానికి లోబడితే, దేవా నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో అదే జరిగించు, అదే జరిగించు. అప్పుడే దేవుడు తన చిత్తాన్ని మన పట్ల అద్భుతంగా జరిగిస్తాడు. ఆమేన్ చెప్దాం. అద్భుతంగా జరిగిస్తాడు. దేవుని చిత్తానికి నువ్వు లోబడ్డావా, నీ జీవితం అద్భుతమే. దేవుని చిత్తానికి నువ్వు లోబడి జీవించడానికి ఇష్టపడ్డావా, నీ జీవితము ఒక దినాన అద్భుతమైన జీవితంగా మార్చబడుతుంది. అందుకని ఉదయకాల సమయంలో దేవుని చిత్తానికి లోబడదాం. దేవుని చిత్తమే మన జీవితములో సిద్ధించునుగాక, జరిగించునుగాక. ఇప్పుడు రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. తెలియని వ్యక్తులేం కాదు, మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళొద్దు. ఈ రోనీ కోల్మెన్ అంటే మీకు తెలియకపోవచ్చేమో కానీ, తన జీవితం తెలియకపోవచ్చే కానీ, బైబిల్లో ఉన్న వ్యక్తులు మీకు తెలియకేమో లేరు. ఎలీషా తెలియదా అంటే, ఎలీషా మీ అందరికీ తెలుసు. పేరు ఏమన్నారంటే ఎన్నిసార్లు వినున్నాం. మొత్తం సరిగ్గా తెలుసా హిస్టరీ అంటే తెలియకపోవచ్చు, కానీ కొంతైనా తెలిసిన వారు లేకపోలేదు. ఇది మాత్రం సత్యం. రెండో వ్యక్తి పేరు యోధారాజు. ఎవరు? ఒక్క మాట చదువుతాం, మీకు అర్థమవుతుంది ఆయన ఎవరో. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళటానికి యెషయా గ్రంథం 38వ అధ్యాయంలోకి వెళతాం. మీకు వివరంగా అర్థమవుతుంది అక్కడ ఆయన ఎవరో, ఆయన జీవితం యొక్క విధానం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలా ఓకే. రెండో వ్యక్తి ద కింగ్ ఆఫ్ జూడా. ఇశ్రాయేలుల రాజ్యంలో, ఇశ్రాయేలుల దేశంలో హిజ్కియా అంతటి గొప్ప ప్రవక్త లేడు అనిపించుకున్నాడు. అంత గొప్ప ప్రవక్త, యథార్థవంతుడు. అర్థమవుతుందా మీకు? మీరు తర్వాత చదువుకోండి. ఆయన యథార్థవంతుడు, దేవుని చిత్తాన్ని జరిగించినవాడు, యెరూషలేములో మందిరాన్ని నిలబెట్టినవాడు, యెరూషలేములో యాజకత్వాన్ని కొనసాగించినవాడు. యాజకత్వం కొనసాగించాలి. ఎవరు మీరు యాజకులు ఇంట్లో ఉండటానికి కుదరదో, మందిరంలో పని చేయాలి. శాసించాడు, మంచి గొప్ప ఉజ్జీవాన్ని రగిలించాడు, రూపాంతరము అందరూ చెందాలని భావించాడు. కానీ ఆ హిజ్కియాకి ఏమొచ్చిందట? దట్ ఈజ్ ఆల్సో క్యాన్సర్. ఇది కూడా క్యాన్సరే. అర్థమవుతుందా? ఇది కూడా క్యాన్సరే. ఒక భయంకరమైన పుండు, రాచపుండు అంటారు మన తెలుగులో. క్యాన్సర్ని రాచపుండు అంటారు. ఆ పుండు వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చాడు, రాజా నా దేవుడు సెలవిచ్చాడు, నువ్వు యథార్థవంతుడు అంట, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు అంట, కానీ నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పమన్నాడు. ఏమని? నువ్వు చచ్చిపోతున్నావు దేవుడు చెప్పమన్నాడు. నీకు మరణకరమైన జబ్బు వచ్చింది దేవుడు చెప్పమన్నాడు. దేవుడు ఇది కూడా చెప్పమన్నాడు, నువ్వు చనిపోకముందే నీ ఇల్లు, మాట మర్చిపోవద్దు. చనిపోయిన తర్వాత నీ తల్లి గురించో నీ తండ్రి గురించో నువ్వు ఎన్ని మాటలన్న ప్రయోజనం ఉండదు. ఉంటుందా? అర్థమవుతుందా? ఉంటుందా? ఏముండదు. ఈ రోజున నీ తండ్రి నీకేం చేశాడో అని అడిగే వాళ్ళు ఉన్నారు లేరా ఈ లోకంలో? ఏం చేసావయ్యా నువ్వు అన్నవాళ్ళు లేరా? ఏం సంపాదించి పెట్టావయ్యా నువ్వు అన్నవారు లేరా? కానీ విచిత్రం ఏంటి చెప్పనా? ఆ మనిషికి తెలియని సత్యం ఏంటంటే, ఈ రోజున తండ్రిని అడిగిన వాడు రేపు ఈ తండ్రి అయినప్పుడు అడుగుతాడా? అందుకే నేను అప్పుడప్పుడు మా వాళ్ళకు కూడా చెబుతా, ఒరేయ్
నన్ను స్కూల్కి పంపించలేమమ్మ. నువ్వు చదివితే ఎందుకు పంపించరు? మమ్మల్ని పొలానికే పంపించిందిరా, నిన్ను స్కూల్కి పంపించిందిరా. మనయోళ్ళు కూడా అప్పుడప్పుడు నా దగ్గర డైలాగులు వేస్తారు. వాస్తవం ఏంటంటే, ఓరే అబ్బాయి నేను చదువుకుంటున్నా కాబట్టి పంపించాడురా. నేను అక్షరం ఒక్క రాని వాళ్ళైతే నన్ను పంపిస్తారా? నేను సరిగ్గా చదవకపోతే పంపిస్తారా? నువ్వు చదవలేదు కాబట్టి నేను పంపించలా, నువ్వు చదువుకోవు అని తెలిసి. అందుకనే వాళ్ళ మీద ఏడమాకు. చదువుకున్న వాళ్ళని వీళ్ళ మీద చదివించలేదని వాళ్ళ మీద ఏడిస్తే ప్రయోజనం ఏముండదు. ఎందుకో తెలుసా? రేపు నీ కొడుకు నిన్ను అడుగుతాడు, నీ కూతురు నిన్ను అడుగుద్ది, నాకేం చేసావు నాన్న అందా? ఇప్పుడు పెళ్ళైన తల్లులు అంటలేదా? పెళ్ళైన అమ్మలు అంటలేదా? పెళ్ళైన భార్యలు అంటలేదా? భర్తలు అంటలేదా? ఏం తీసుకొచ్చావే వత్త ఎంత తెచ్చినా మరి ఇప్పుడు తేనోళ్ళ సంగతి ఏంటో పరిస్థితి. అమ్మో భయమేస్తుంది. కానీ మనం ఏమంటాం తెలుసా? మనమైతే ఎంత తెచ్చినా ఏం తెచ్చావమ్మా? అదేగా అంటాం. అది మరి మనకి ఇచ్చిన వాళ్ళు లేరు అప్పుడు కదా. నిజమా కాదా? ఏంటి మీరు ఏమ్మా అసలుకి మాకేం తెలియదయ్యా? నిజం. ఆ రోజున నీకు అది ఇచ్చేవాళ్ళు లేరు. ఈ రోజు నీకు ఇచ్చారని చెప్పి వాళ్ళ మీద పడి తెచ్చావులే పెద్ద సువార్థం లేదు. వాళ్ళ కూతురు ఎంత తెచ్చిందో తెలుసా? వాళ్ళ కోళ్ళు. ఈ రామమ్మ తెలుసు, రాములం లేదు, ఆమె ఎంత తెచ్చిందో తెలుసా? ఆ కోళ్ళు. మరి నువ్వెంత తెచ్చు అని అడగరా? అందుకే చెబుతున్నా, ఇవన్నీ ఒట్టి మాటలు. ఎంత తెచ్చినా తేకపోయినా, ఎంత ఉన్నా లేకపోయినా, ఎంత జరిగినా జరగకపోయినా, ఓకే, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నా దేవుడిచ్చినదే నాకు తృప్తి. ఆమేన్ చెప్దాం. ఇంతకంటే శ్రేష్టమైనది తృప్తి మరొకటి లేదు. డబ్బులుంటే జబ్బులుంటాయి, జబ్బులుంటే సమాధానం కొదువైద్ది, సమాధానం కొదువైతే ఆరోగ్యం పోతుంది, ఆరోగ్యం పోతే పరదేశులము ప్రియులారా పాట పాడాల్సి వస్తుంది. ఏంటికిది? ఎందుకిది? అందుకే చెప్తున్నా నువ్వు నీ దేవుడు ఇచ్చిన ప్రతి దానితో తృప్తిపడంతే. అది చిన్నదా, స్పూనా? ఎస్, స్పూన్ లేని వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు అని చెప్పు. చిన్నదే స్పూను. ఆ చిన్నదేగా నువ్వు ఇచ్చింది అనొద్దు దయచేసి, దండం పెడతా. ఎందుకంటే మనకి ఇదొక కన్ను మామూలుగా ఉండదు కదా. ఈ కంటికి రెప్పలు అడ్డుపడకపోతే ఈ కళ్ళు మామూలు కళ్ళు కాదు, చూస్తే చచ్చిపోతారు. ఏంటి? చూస్తే రాళ్ళు సహితము పగిలిపోతాయి అంట. ఎవరి కంటికి? వామ్మో, మామూలు వాళ్ళు కాదు మీరు అన్నట్టు. మనని గురించి కాదులే, వాళ్ళు ఉంటారు కదా, అట్లా చూసి నాశనం చేయాలి, నాశనం అయితే బాగుంటుంది అనుకుంటారు. చూసావా? వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మరి అటువంటి పరిస్థితుల్లో మనకెందుకు? హిజ్కియా ఇంత యథార్థపరుడై దేవుని పనిలో ఉండి రాజుగా అభిషేకించబడి రాజరికం చేస్తూ మంచి పరిపాలన కొనసాగిస్తూ అనేకమైన మంచి కార్యాలు చేస్తూ జీవిస్తున్న ఈ మనిషికి కూడా జబ్బు చేసింది, మరణకరమైన రోగము కలిగింది. ఎలీషాకి కలిగింది, ఎలీషా చనిపోయాడు. హిజ్కియాకు కలిగింది, హిజ్కియా చనిపోయేలా. ఎందుకని? దేవుని చిత్తంలో హిజ్కియా బ్రతకాలి అని ఉంది. దేవుని స్తోత్రాలు. దేవుని చిత్తంలో
ఎలీషా చనిపోవాలనుంది. దేవుని చిత్తంలో హిజ్కియా బ్రతకాలనుంది. ఇప్పుడు చెబుతా, దేవుని చిత్తాన్ని సహితం మార్చగలిగింది మన ప్రార్థన. ఆమేన్ చెబుదాం. అర్థమవుతుందా? ఏంటిది? మన ప్రార్థన ఏం మార్చుద్ది? దేవుని చిత్తాన్ని మారుస్తుంది. ఒకవేళ ప్రార్థన చేయకుండా ఏంటో దేవుడు నా ఇంట్లోనే ఇట్లా జరిగించాలా, నా కుటుంబంలోనే జరగాలనొద్దు. దయచేసి ప్రార్థన చేసిన వాళ్ళకే గతి లేదు, పరిస్థితులు మార్చబడలేదు. అవునా కదా? ఎలీషా ఎంత ప్రార్థనాపరుడు. యోర్దాను నది దొప్పుడుతో కొడితే ఇది పోయిందే. దొప్పుడుతో కొడితే ఇలా అన్నంగానే దొప్పుడు తీసుకొని, ఆయన మీద మెంటల్ ఉంటుంది, రగ్గు లాంటిది, దాన్ని తీసుకొని కొడితే యోర్దాను పాయలైపోయింది. నేను మాట చెప్తున్నా, 7 సార్లు మునుగు అంటే నయమను, కుష్టు వ్యాధి నయమైపోయింది కదా. అయ్యా ఎలీషా తినడానికి ఏమీ లేదు, ఈ కూరలో ఏదో చేదు పడింది, ఈ కూర పాడైపోయింది అంటే తీసుకురారా వడ్డించరా అన్నాడు. తింటే టేస్ట్ మామూలుగా లేదు, చేదైన కూర మధురంగా మార్చబడింది. అంత గొప్ప ఎలీషా చనిపోయాడు. ఈ రోజున యథార్థవంతుడైన హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? మీరు బైబిల్ బాగా చదవట్లే. హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆమేన్ చెప్దాం. ఎంత బాధపడి ఉంటాడు. అయ్యా నేను దీని చరిత్ర చదివితే నాకు అర్థమైన సత్యం చెప్తున్నా. హిజ్కియా ఎందుకు బాధపడ్డాడు తెలుసా? ఎందుకు బాధపడ్డాడు తెలుసా? చనిపోతున్నానని బాధపడలే. మీకు అర్థమయ్యేటట్టుకు ఒకటి చెప్తా. మొదటిది ఎందుకు బాధపడ్డాడంటే, అయ్యా ఇంకా ఇశ్రాయేలులో చెడు దాగుంది, అది పోగొట్టాలి. రెండో విషయం, ఈ సింహాసనం మీద నేను చనిపోతే కూర్చోడానికి ఎవడు లేడు. ఎవరి మీద? ఎవరి సింహాసనం? మీరు దావీదుకి ఇచ్చారు కదా వాగ్దానము, నేను దావీదు కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని కదా, నేను చనిపోతే నాకు పిల్లలేరు. మరి ఎలాగా? దేవుని వాగ్దానం ఏమైపోద్ది? నెరవేర్చబడదు. అందుకే ప్రార్థన చేస్తా, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు అని కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఆమేన్ చెప్దాం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన? ఇప్పుడు చెప్తున్నా, ప్రార్థన నీ వ్యాధిని నయం చేస్తుంది. ప్రార్థన చేయకపోతే నీ వ్యాధికి నయం కాని పరిస్థితులు ఏర్పడతాయి. చేశాడు ప్రార్థన. 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు. హిజ్కియా వంటి వాడు ఇశ్రాయేలుల రాజ్యం, యూదా రాజ్యములో అతని వంటి వాడు లేడు అని నిరూపించాడు. అద్భుతమైన రివైవల్, ఉజ్జీవం రగిలించబడింది, మందిరం బాగు చేయబడింది, సేవకులు సేవ చేయటం మొదలెట్టారు. విచిత్రం ఏంటో చెప్పనా? దేవుడు హిజ్కియాకు అదే టైంలో ఒక బిడ్డనిచ్చాడు. దేవుని స్తోత్రాలు. మీరు చదువుకోండి. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ ఉంటే, హిజ్కియా 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు హిజ్కియాకు మనుష్యనిచ్చాడు. 12 సంవత్సరాల్లో రాజు అయిపోయాడు ఆయన. అంటే ఎప్పుడు పుట్టాడు ఈయన అంటే, నయమైన 3 సంవత్సరాలకు పుట్టాడు. ఆమేన్ చెబుదాం. అర్థమైందా? ఇప్పుడు అందరూ కలిగారా లేదా? దేవుని చిత్తం నెరవేర్చబడిందా లేదా? దేవుని ఆలోచన తెలియపరచబడిందా లేదా? అందుకే చెప్తున్నా, దేవుని చిత్తము
ఇలాగ జరగవలసి ఉంది. హిజ్కియా దేవుని చేత స్వస్థపరచబడి దేవుని కార్యాలకు పునాదులు వేశాడు. దేవుని స్తోత్రం. ఎవరి స్థితి ఎలా ఉంటుందో, రేపు నీ స్థితి ఏమిటో నువ్వు ఇప్పుడు అన్న దాని గురించి ఆలోచిస్తున్నావేమో, రేపు నీకు ఉంటుందో లేదో ఆలోచించవా? ఆలోచించాలి. ఏదేమైనాయా నీ చిత్తములో ఏముందో నా పట్ల అది నువ్వే. నేనైతే ఓపెన్గా చెప్తా, నా దేవుడు నా చిత్తాన్ని తన చిత్తాన్ని జరిగించడానికి దేవుడు నాకు అన్ని విధాలుగా సహాయపడతాడు. అన్ని విషయాలలో దేవుడు నాకు సహాయకుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రాలు. అదే నా ధైర్యము. అలాగని చెప్పి వెళుతున్న వాడికి ఏమన్నా జరిగినా స్టిల్ ఐ బిలీవ్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అయినప్పటికీ ఇది దేవుని చిత్తం అని నమ్ముతా. ఇక్కడ ఉంటే ఏదైనా జరిగినా అయినా దేవుని చిత్తం అని చెప్తా. పడుకుంటే ప్రాణం పోయినా ఇది దేవుని చిత్తం అని చెప్తా. అందుకే ఈ రోజున నీ ప్రార్థన నీ స్థితిని మార్చగలుగుతుంది. రేపు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని మారుస్తుంది. అందుకే నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, అయ్యా నీ చిత్తాన్ని ఎలీషా పట్ల అలా జరిగించావో, నీ చిత్తాన్ని హిజ్కియా పట్ల ఎలా జరిగించావో, నేను ఏ స్థితిలో ఉన్నా, హిజ్కియా లాంటి జీవితం కలిగి ఉన్నా లేకపోతే ఎలీషా లాంటి జీవితము నాకున్నా, నేను మాత్రం నీ చిత్తానికి లోబడటానికి సహాయము చేయి. ఇదే నీ ధర్మం, ఇదే నీ విశ్వాసము, ఇదే నీ భక్తి జీవితానికి నిదర్శనం, ఇదే నీ తలంపులకు కావలి. దేవుని చిత్తం జరిగించడమే దేవుని యొక్క బిడ్డలకు తగినటువంటి కార్యము. మూడో మాట చెప్పి ముగిస్తా. మూడో వ్యక్తి ఎవరయ్యంటే పౌలు భక్తుడు. ఎవరు తెలుసు కదా? పౌలు భక్తుడు సౌలు అని పేరు కలిగి ఉన్నాడు. సౌలుగా జీవిస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. ఇష్టం వచ్చినట్టు క్రైస్తవులను హతమార్చాలని చూశాడు. ఇష్టం వచ్చినట్టు. చరిత్ర చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. గర్భిణీ స్త్రీలను లేకుండా కాళ్ళతో గట్టిగా తొక్కేశాడు అబార్షన్ అయ్యే వరకు. చరిత్ర చెప్తున్నా. ఎలా? కాళ్ళతో తొక్కాడు అబార్షన్ అవ్వటానికి. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన స్థితిగతులు. కానీ దేవుడు అన్నాడు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఒక్క దెబ్బ కొడితే సౌలుకి బొమ్మ కనపడింది. ఏం బొమ్మ చెప్పనా? ఏం బొమ్మ కనపడింది? యేసయ్య బొమ్మ కనిపించింది. బొమ్మ కనిపిస్తే అక్కడ అంటాడు, స్వరం వినపడుతుంటే అంటాడు ఆయన, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే నీవెవరు ప్రభువా అన్నాడు. ఆ మాట భలేగుంటుంది బైబిల్లో. నీవెవడవు ప్రభువా? నో రెస్పెక్ట్ టు ద లార్డ్. కనీస గౌరవం కూడా లేదు. నీవెవడవయ్యా అన్నారు అనుకోండి, మనం ఎవరన్నా ఏదేం మర్యాద లేకుండా మాట్లాడితే ఎవడేంటయ్యా, ఎవరయ్యా అనాలి. అర్థమైందా? అంటే మీ ఆంధ్రాలో అందరూ అండి అని పిలుస్తారు కదండి. మేము అండి అని పిలవండి అంటారు మా ఊళ్ళో, రాయలసీమ వాళ్ళు. వాళ్ళకి అండి అని తెలియదంట. ప్రధానికి ఏమండి, ఏంటండి, అదండి, ఇదండి అంటారు. మిగతా వాళ్ళు కొంతమంది తెలియదు అంటే చెప్పా ఇలాగ ఉంటారు. కానీ అలాంటి మనిషిని దేవుడు ఒక్కసారి పడగొట్టి లేపి నిలబెట్టి దేవుని పరిచర్యకి వెళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రాలు. మళ్ళీసారి చెప్తున్నా, పడగొట్టి
లేపి నిలబెట్టి దేవుని పరిచర్యకి వెళ్ళాడా లేదా? సౌలుగా ఉన్నవాడు పౌలుగా మార్చబడి పరిచర్య మొదలుపెట్టాడు. ఒక ప్రాంతం కాదు, 2 ప్రాంతాలు కాదు, కొన్ని ప్రాంతాల వరకు తిరిగాడు. అన్ని జనులకు స్వార్థ ప్రకటించాలని అంతియొక్క దగ్గర నుంచి మొదలేసుకొని పిసిడియా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి తెస్సలోనిక అనే ప్రాంతానికి కూడా వెళ్ళిపోయాడు. ఆయన ప్రయాణం చూస్తే 5 ప్రదేశాల ప్రయాణమయ్యాడు, 5 సార్లు ప్రయాణం అయ్యాడు. చివరికి యెరూషలేముకు పట్టబడి తీసుకెళ్ళబడ్డా. నాయన చూడాలమ్మా, యెరూషలేముకి పట్టబడి తీసుకువెళ్ళబడ్డాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యెరూషలేము శిక్ష వెయ్యాలి. ఇది మాకు కుదరదు, ఇతన్ని రోమా దేశానికి పంపించండి, అక్కడైతే సీజర్ ఉన్నాడు, కైసరు ఐగుప్తున్నాడు, ఆయన చేస్తాడు ఏదైనా పని అన్నారు. వెంటనే చక్రవర్తి దగ్గరికి పంపించారు. చక్రవర్తి చూశాడు. అగ్రిప్పాస్, ఫెస్టస్ అన్నట్టు చక్రవర్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏంటి పరిస్థితి అన్న, ఈయన అన్ని మతాన్ని ప్రచారం చేస్తున్నాడు, అందుకని మేము యూదులుగా వచ్చాము, తిరగబడ్డాము, ఆయన కొట్టాము, తీసుకొచ్చాము, మీ చేతికి అప్పగించాము అన్నారు. అవునా, ఏంటయ్యా పరిస్థితి అని చెప్పాడు. నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరొకటి నాకు తెలియదు. సువార్తను ప్రకటించకపోయినలా నాకు శ్రమ అనుభవించాడు. తెలుసుకోండి ఈ సత్యాలు. సువార్తను ప్రకటించకపోయినలా నాకు శ్రమ. ఓం టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. నా సువార్తను గనక నేను చేయకపోతే నాకు శ్రమ వస్తుంది, నా దేవుని పని చేయకపోతే నా కష్టాలు వస్తాయి, నా దేవుని పని చేయకపోతే నా జీవితం పాడైపోద్ది అనుకున్నాడు. ఓకే, వెరీ గుడ్. మరి ఏంటి పరిస్థితి అన్న, మీ ఇష్టం అన్నాడు. అరే వీడు మాటిని తట్టులేడు, సువార్తను ప్రకటించాలని ఇష్టపడుతున్నాడు, వీడి మెడకెక్కొస్తే ఎట్ట ప్రకటిస్తాను చూద్దాం అన్నారు. ఏం చేశారు? మెడకాయ కోసేశారు, చరిచ్ఛేదనం చేశారు. ఇలాగ మోకాళ్ళ మీద ఉన్న మనిషిని ఇలాగ తప్పించేశారు. ఆ తప్పించబడినటువంటి ఆ శిరస్సు ఒక పక్కన పడితే ఈయన ముందుకు పడతాడు, ఇలా నేలను పడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుని చిత్తములో ఎలీషా చచ్చిపోవాలని ఉంటే, హిజ్కియా స్వస్థపరచబడాలని దేవుని చిత్తములో ఉంటే, పౌలు శిరచ్ఛేదనం చేయబడాలని దేవుని చిత్తములో ఉంది. తలంచారా లేదా? చేతులెత్తి చెప్తున్నా, తలంచావా? దేవుని ఎదుట తలెత్తుకొని బ్రతుకుతావు. దేవుని చిత్తానికి తల వంచావా? దేవుని సన్నిధిలో ధైర్యము కలిగి నిలబడతావు. ఎందుకో తెలుసా? నా దేవుడు నీ స్థితిని తనొక్కడే తయారు చేసుకున్నాడు. ఈజ్ ద మేకర్, ఈజ్ ద బ్రేకర్, హీజ్ ఆల్. ఆయన తయారు చేసేవాడు, ఆయన పగలగొట్టేవాడు, ఆయన ఏదైనా నీ పట్ల నా పట్ల చేయగలిగిన సమర్థుడే. దేవుని చిత్తానికి లోబడ్డాడు. చావైనా తెగించాడు, చిరచ్ఛేదనమైన భరించాడు. నా దేవుని చిత్తం ఇది అని అన్నాడు. దేవుని స్తోత్రాలు. అలాగ చంపబడ్డాడు, భయంకరంగా చంపబడ్డాడు. స్టిల్ దేవుని చిత్తం. ఇప్పుడు మీకు అర్థమైందా విషయం ఏంటో? రేపు నా స్థితి ఏమో, నా పరిస్థితి ఎలా ఉండునో. ఈ రోజున నా వారిని చూసుకొని నాకేంటిలే అంటావేమో. నో, సమయానికి నీ వారు ఎవరు ఉండరు. సమయం వస్తే కట్టుకున్నవాడు పక్కన ఉండడు, సమయం వస్తే కట్టుకున్న భార్య పక్కన ఉండదు,
సమయం వస్తే నువ్వు అనుకున్నావు, చూసావా, నాకేంటిలే, నాకు ధనం ఉంది అని. అది నీ చెంత ఉండదో. ఈరోజు నాకేంటిలే, ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, కష్టపడతా, పోషిస్తా అని విర్రవీగుతున్నావేమో. రేపు నీ ఆరోగ్యం కూడా నీ సొంతం కాదు. దేవుడిస్తేనే ఆరోగ్యము, దేవుడు చూస్తేనే కృప, దేవుడు నీకు అనుగ్రహిస్తేనే ఆనందము. అట్టి దీవెన దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో రేపు నా స్థితి ఏమవుతుందనే ఆలోచన కంటే ఇప్పుడున్న స్థితిలో నీ చిత్తమును జరిగించేవాడిగా నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇదే నీ ప్రార్థన అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మనసులో ప్రార్థన చేయండి. అయ్యా, నా పట్ల నీ చిత్తమే జరిగించునుగాక, నా పట్ల నీ ఆలోచనే జరిగించునుగాక, నా పట్ల నీ ఉద్దేశములే జరిగించబడునుగాక. దేవా, నీకు స్తోత్రాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ స్తోత్రాలు, సహాయం చేయి. ఈ ఉదయకాల సమయంలో ఎలీషా ద్వారా నాతో మాట్లాడిన మాట, మరణం ఈ లోకములో సంభవించిన మహిమ పరలోకములో చూస్తాం. హిజ్కియా ద్వారా సెలవిచ్చినటువంటి మాట, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా చిత్తాన్ని జరిగించడానికి నాకు స్వస్థతనిస్తాడు, కావాల్సింది నాకు అనుగ్రహిస్తాడు. ఈ లోకములో ఆయన చిత్తానుసారంగా కలిగి ఉన్నదే గొప్పది అని చాటి చెప్పిన దేవుడవయ్యా, స్తోత్రాలు, సహాయం. అద్భుతమైన పరిచర్య చేసి అద్భుతమైన మహిమలో పాలు పొందిన సౌలు మా దృష్టికి ఎంత ధన్యుడో. తల నరకబడ్డా అక్కడ తలెత్తుకొని నిలబడ్డాడు. అట్లాంటి ధన్యత నాకు కావాలి, మాకు కావాలి. సహాయం చేయి దేవా. నీ చిత్తానుసారమైన జీవితము, నీ చిత్తానుసారమైన స్థితిగతులు, నీ చిత్తానుసారమైన పరిస్థితుల్లో దేవా మీ కృపలో మాకు అనుగ్రహించి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.